గోదారమ్మ చల్లని చూపు ఉన్నంత వరకు నేలతల్లి పునీతమవుతుంది, పాడి పంటలతో సస్యశ్యామలమవుతుంది. అదే పరవళ్లకు మానవ తప్పిదాలు అడ్డుకట్టలా మారితే వినాశనమే. గోదావరికి ఇరువైపులా ఉన్న గ్రామాల పరిస్థితి ప్రమాదపు అంచున ఉంది. లక్షల ఎకరాల పంట పొలాలకు ఏ క్షణాన ఎలాంటి ముంపు ముంచుకొస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. నదికి ఇరువైపులా కరకట్టలు పటిష్టత కోల్పోతుండడం వల్ల ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలోని లంక ప్రాంత ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే క్షణమొక యుగంగా భావిస్తారు. ఎగువ ప్రాంతాల్లో భారీగా వానలు కురిస్తే గోదావరి పొంగి పొర్లుతుంది. కరకట్టలు, ఏటిగట్లు పటిష్టంగా ఉంటే సమస్యే ఉండదు. ఏమాత్రం తేడా వచ్చినా ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోతాయి. లక్షల ఎకరాల భూముల్లో పంటలు సర్వనాశనమవుతాయి. వరద ప్రాంతాల్లో ఇసుక మేటలు వేసి పొలాలు బీడువారిపోతాయి. వరద వచ్చిందంటే కోట్ల రూపాయల ఆస్తులు గంగపాలవుతాయి. ఈ క్రమంలో పశుపక్షాదుల నష్టాలకు లెక్కే ఉండదు. పశ్చిమ గోదావరి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కరకట్టలు, ఏటిగట్లు బలహీనంగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో వీటి కోసం కోట్ల రూపాయలు వెచ్చించారు. నిధులు సక్రమంగా ఖర్చు చేసి ఉంటే సమస్య ఉండేది కాదు. చాలా ప్రాంతాల్లో గోదావరి గట్లు తెగిపోయే పరిస్థితిలో ఉన్నాయి. వరదల సమయంలో పొంగి ప్రవహించే గోదావరిని తట్టుకునేందుకు ఏటిగట్లు లేకపోవడం ఇబ్బందిగా మారింది. గతంలో బలమైన తుపాన్లు 2-3 వచ్చినా గట్లు బలంగా ఉండటం వల్ల భారీ నష్టం తప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటివి పునరావృతమవుతే పరిస్థితి ఏంటని లంక ప్రాంత వాసులు దిగులు పడుతున్నారు. ఏటుగొట్టు చాలా వీక్గా ఉందండి. ఎక్కడికక్కడ అండలు జారిపోయి ఇబ్బందిగా ఉంటుందండి. ఏటు గొట్టు మీదేమో ఎక్కడికక్కడ నీరు గుంటలు పడిపోయి నీరు నిలబడిపోయి లారీలు వెళ్ళినా లేకపోతే ఏదైనా వాహనాలు వెళ్ళినా ఇంకా గొయ్యి పెద్దవి అయిపోయి ప్రమాదకరంగా మారడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. మొన్న అంటే తక్కువ వరద వచ్చిన వల్ల ఇబ్బంది లేదండి. బాగా ఇవిగా 60 అడుగులు 70 అడుగులు వస్తే మాత్రం ఏటుగొట్టు సగానికి దిగిపోయి గ్రామాల ముంచేస్తుందండి. మరి ఈ పంటల నష్టం, దాంతోపాటు ఈ పశువులకి మేతలో ఎన్ని రకాలుగాను ఏటుగొట్టు అంటే శుభ్రంగా పోయిందండి. తాటలు అవి తిరిగేసి మొత్తం ఖరాబ్ చేసేసి రాళ్ళు గట్ట లేచిపోయినండి. గోదావరి వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు. చెట్లు లేచిపోయింది, బాగాలేదండి అసలు మా పరిస్థితి. ఇక్కడ పక్కన చూస్తేనేమో మొత్తం గల్లెడిపోయి ఉన్నాయండి. ప్రభుత్వం పూసుకునేదాన్ని సీతే మంచిది అనుకుంటున్నామండి. మరి మేము ఈ గోదావరిపోయి ఈ ఏటుగొట్టు మీద నీళ్లు నిలబడిపోయి నానా ఇబ్బంది పడుతున్నామండి. ఆ ఎదరేకంగా పెద్ద గండెడిపోయిందండి. గోదావరి వచ్చేద్దే భయంకరంగా ఉందండి. మేమేమో ఈ గోదావరికి జడిచి గట్టు మీదకి వచ్చేనే కానీ మాకు దిక్కు లేదండి. 10 ఏళ్ల వ్యవధిలో ఏటా వచ్చే వరద ప్రవాహం 18 నుంచి 20 లక్షల క్యూసెక్కులుంటుంది. దీనికే తట్టుకోలేని పరిస్థితిలో గట్లు ఉన్నాయి. 2007లో పూర్తి స్థాయిలో గట్ల నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశంతో భారీ ప్రాజెక్టు రూపొందించారు. 409 కిలోమీటర్ల ఏటిగట్లను పటిష్టపరిచేందుకు 818 కోట్లు మంజూరు చేశారు. నాసిరకం పనుల కారణంగా చాలా చోట్ల గండ్లు పడ్డాయి. వీటిని పూడ్చే నాథుడే లేడు. ఏటుగొట్టు అంటే నాన్న బేవసింగా ఉందండి. మనుషులు చాలా ఇబ్బందులు ఉన్నారండి. వరదలు వస్తే మా పరిస్థితి ఏంటో ఇనుము లేకుండా ఉందండి. అప్పుడు బాగా చేసిపోయింది. అప్పుడు వేసారు, వెళ్ళిపోయారండి. ఎక్కడే బేవసింగా చేసేసారండి. అక్కడ మొత్తం ఎక్కడితో అక్కడ గళ్ళు కింద ఉన్నాయండి. వాళ్ళు అసలు పొడుతలేదండి. అసలు మైలుగుళ్ళు వాళ్ళు వీళ్ళు ఈ ఆఫీసుల వాళ్ళు తిరుగుతున్నారంటే వాళ్ళు పట్టించుకోవటం లేదండి. వరద వస్తే అండి మా ఉండటానికే భయం కింద ఉంటుందండి. 86 ఫ్లాట్ తర్వాత ఏటుగొట్టు ఎత్తి పెంచి అన్ని చేశారండి. చేశాక మొత్తం ఈ కంకర వేసారు, ఏదో వేసి నామకార్థంగా వేసారు. మొత్తానికి ఈ లారీలు గట్రా తిరిగేసండి. ఇసుక ర్యాంప్ పెట్టారు కదండి ఉచిత ఇసుక కోసం. మొత్తం ఈ ఏటుగొట్టు అంతా పోయి ఎవరు తిరుగుతాక కానీ ఏ వస్తువు కానీ మార్కెట్కి వెళ్తాక సౌకర్యం లేకుండా బీభత్సంగా అయిపోయిందండి. ఎన్నోసార్లు మొరపెట్టుకున్నామండి, చాలా మందికి ఎవరో పట్టించుకోలేదండి. అసలే లాస్ట్ టైం చాలా సివియర్ అవుతే వచ్చి డిపార్ట్మెంట్ వచ్చి ఎస్టిమేషన్ వేసి 5 కోట్లకి చేసేస్తాం పని అన్నారండి. ఇప్పుడు దాకా పని మొదలట్లేదండి. 18 అడుగులు 19 అడుగులు ధవళేశ్వరం వస్తే గ్రామం ఏంటి, మా గ్రామే కదండి, మొత్తం డెల్టా అంతా ఇసుకమయం అయిపోతుందండి. మా ఒక్క గ్రామ సమస్య కదండి, డెల్టా సమస్య. కొన్ని వేలాది కోట్ల నష్టం జరుగుతుందండి. నిరుడు వర్షాలకు దిగిపోయిందండి. ఇది ఇంకెంతో లేదండి అక్కడ. దీని గురించి చాలా గ్రామాలు పోయిలా కాపాడుతున్నాయండి. ఎగసాయాలు ఉన్నాయండి. అదండి, దాని గురించి మాకు కంగారుగా ఉందండి అవతల పక్క వాళ్ళకి అందరికీ కూడా. ప్రాథమిక స్థాయిలోనే గండ్లను గుర్తించి వాటిని పూడ్చడం, చిన్న మరమ్మతులు చేపడితే ఉన్న కరకట్టలైనా కొంతవరకు ప్రమాదాన్ని నివారించగలవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.